వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అవర్ వాయిస్ వేదికగా ఒక వర్గాన్నో ఒక మతాన్నో ఎప్పుడు దూషించాలనే ప్రయత్నం చేయము. తప్పు చేస్తున్న వాళ్ళు ఎందులో ఉన్నా కూడా నిజాలను నిర్భయంగా చెప్పాలి అనేది ఈ ఛానల్ ఉద్దేశం. దాంతో పాటు నువ్వు ఎవరైనా అంటే ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ వర్గానికి చెందినా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా జాతీయవాదంతో, భారతదేశం మీద ప్రేమతో అడుగులు ముందుకు వేయాలని, ఆ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని నడుపుతున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వాలు ఇచ్చిన మాటలను నెరవేర్చకపోయినా, అలాగే ప్రజలు ప్రభుత్వాల గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలియచేయడమే ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం అనేది గమనించండి. మన ఛానల్లో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో వస్తున్న కొత్త చట్టాలకు సంబంధించి, అలాగే ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం. అక్కడ మనం అందించే పూర్తి వివరణ కూడా జరుగుతున్న సంఘటనకు సంబంధించే మాత్రమే తప్ప ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించింది కాదు. అయితే లవ్ జిహాద్ కి సంబంధించి అసలు లవ్ జిహాద్ అనేది లేదు, కేరళ స్టోరీస్ అనేది ఒక కల్పిత కథ అంటూ చాలా మంది కింద కామెంట్స్ రూపంలో కాల్ చేసి ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే, ఏంటి అనంటే ఇక్కడ నేను ముస్లింలని ఎవ్వరిని కూడా తప్పు పట్టడం లేదు. భారతదేశంలో పుట్టిన పౌరులందరికీ ఈ దేశం మీద సమాన హక్కులు, సమాన బాధ్యతలు ఉంటాయి. కానీ తప్పు చేసిన వాళ్ళు ఏ వర్గంలో ఉన్నా కూడా ఖచ్చితంగా దాని గురించి ప్రశ్నిస్తాం. లవ్ జిహాద్ అనేది ఒక ముస్లిం అబ్బాయి చేశాడు అని చెప్పినంత మాత్రాన ముస్లింలందరూ చేశారు అనేది నా ఉద్దేశం కాదు. అక్కడ ఆ అబ్బాయి లవ్ జిహాద్ గురించి చేశాడు. లవ్ జిహాద్ లో హిందూ అమ్మాయిల్ని ముస్లింలుగా మార్చాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళను ముస్లిం సోదరీమణులు కూడా వ్యతిరేకించాలి అని అనేక సందర్భాలలో మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని మరొక్కసారి మనవి చేసుకుంటూ, జాతీయవాదమే దేశం ప్రథమం అనడమే భరతమాత అంటాం. ఇప్పటికే అఖండ భారత్గా ఉన్న మన భరతమాత చాలా ముక్కలైపోయింది. ఇంకా భరతమాతను ముక్కలు చేసుకుందామా? అమ్మను ఎవరైనా ముక్కలు చేసుకోగలుగుతారా? భరతమాత అని పిలిచే ఈ భారతదేశాన్ని మాత్రం ఎలా ముక్కలు చేసుకుంటాం? అలా జరగకుండా ఉండాలి అంటే మన ముందు తరాలకి ఆ జాతీయ భావాన్ని నేర్పించడంతో పాటు మన వెనక తరాల వాళ్ళ అభిప్రాయాలను మీకు తెలియచేయాలి. అదే ఈ ఛానల్ ప్రథమ ఉద్దేశం. రైట్, ఇక మనం ఇవాళ వీడియోలోకి వెళ్తే, లవ్ జిహాద్ లేదు, లవ్ జిహాద్ అనేది అబద్ధం, కావాలని కొంతమంది సృష్టిస్తున్న తీరు. కేరళ స్టోరీస్ అనేది ఒక కల్పిత కథ. కేరళ స్టోరీస్ డైరెక్షన్ చేసిన ఆయన బీజేపీకి చాలా దగ్గరుండే ఆయన, అందుకే అలాంటివి చేశాడు. ఇలాంటివి చాలా చాలా సోషల్ మీడియాలో మనం వింటూ వ్యతిరేకిస్తూ కేరళ స్టోరీస్ ని కూడా ప్రదర్శన చేయొద్దు అంటూ కేరళలో ఏం జరిగింది అనేది కూడా మనందరికీ తెలిసిందే. కానీ మీకోసమే ఈ వీడియో. ఇది నేను చెప్తుంది కాదు, లేదా ఒక సినిమా డైరెక్టర్ చెప్తుంది కాదు, లేదా ఒక హిందూ చెప్తుంది కాదు, ఒక ముస్లిం చెప్తుంది కాదు, ఒక క్రిస్టియన్ చెప్తోంది కాదు, ఒక జైన్ చెప్తోంది కాదు, ఒక బౌద్ధ చెప్తోంది కాదు. స్వయంగా లవ్ జిహాద్ అనేది ఉంది, దానికోసం మాకు డబ్బులు ఇస్తారు అనుకుంటూ ఒక ముస్లిం అబ్బాయే చెప్తున్న మాట. అది మీ ముందు ఉంచుతాను. దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ అమితాబ్ చౌదరి అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. లవ్ జిహాద్ ఈజ్ ఏ రియాలిటీ అండ్ దే ఆర్ పెయిడ్ బై టు డూ దిస్. వీళ్ళు లవ్ జిహాద్ చేయడానికి అంటే ఒక ముస్లిం అబ్బాయి మిగిలిన మతాలలోని అమ్మాయిలను, వీళ్ళ టార్గెట్ ఎక్కువగా హిందూ అమ్మాయిల మీదే ఉన్నా, మనం కేరళ స్టోరీస్ లాంటి సినిమాల్లో చూసాం క్రిస్టియన్ అమ్మాయిల మీద, మిగిలిన మతాల అమ్మాయిల మీద కూడా ఉంటుంది అనేది. అది ఎంతవరకు వాస్తవము అనేది ఈ అబ్బాయి మాటల్లోనే విన్నాం. और शादी करने के बाद 5 लाख रुपए मिलते हैं। गवर्नमेंट जिहाद करने के लिए बोला गया था, मस्जिद से पैसे मिलते। कितने? 5 लाख रुपए। और लड़की घुमाने के लिए 50,000 रुपए। कब मिलेगा? गाड़ी देखो, गाड़ी बीड़ी सब उन्होंने अरेंज कर गए थे। लड़की की शादी कर शादी करके साथ करने वाला था। लड़की शादी करने वाला था? नहीं, क्या शादी छोड़ देने वाला था? शादी करके छोड़ने वाला। बच्चे पैदा करने के थे? बच्चे पैदा नहीं, शादी करके पैदा करके छोड़ देने वाला था। शादी करके देखते देखो, बच्चे पैदा करने को आप छोड़ देंगे लड़की को? शादी कर लड़की से बच्चे पैदा करने को। सच बोल रहा है? तो कहीं की कसम खा के बोल रहा है? कुरान की कसम। सच बोल रहा हूँ, सच बोल रहा हूँ। ठीक।
और लड़कियाँ तेरा लड़की जॉब कैसे लगा? कॉलेज में ఇంకొకసారి ఎవరికైనా అర్థం కాకపోతే మరొక్కసారి కూడా వినిపిస్తాను. లవ్ జిహాద్ రూపంలో ఒక అమ్మాయిని పడేయడానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ అమ్మాయిని పడేయడానికి అయ్యే ఖర్చులు మొత్తం ఇస్తారు. పోనీ నిజంగా ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అంటే కాదు. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టాక ఆ అమ్మాయిని వదిలేయాలి. అది నిజంగా జరుగుతుంది. అల్లాకి కసం అంటే ఒట్టేసి చెప్తున్నాను మనం అంటాం కదా, అలాగే అనేది ఆ అబ్బాయి అల్లాకి కసం అని మరీ చెప్తున్నాడు. మరి ఇది నిజం అందామా, అబద్ధం అందామా, లవ్ జిహాద్ ఉందందామా, లేదందామా? మళ్ళీ ఒక్కసారి మీకోసం ఈ వీడియో. लड़की पटाने के 50,000 मिलते हैं, 50,000 पड़ेयడానికి 5 लाख रुपए मिलते हैं। जॉब करने के लिए बोला गया था, मस्जिद से पैसे मिलते। कितने? 5 लाख रुपए। और लड़की घुमाने के लिए 50,000 रुपए। तो मेरे का गाड़ी देखो, गाड़ी मिली, गाड़ी बड़ी सब उन्होंने अरेंज करके देते। लड़की की शादी करके साथ में रहने वाला था। लड़की के शादी करने वाला था? नहीं, क्या करने छोड़ देने वाला था। शादी करके छोड़ने वाला बच्चे पैदा करने के थे? बच्चे पैदा नहीं, शादी पैदा करके छोड़ देने वाला था। शादी कब देखते थे को? बच्चे पैदा करने को। आप छोड़ देंगे लड़की को? शादी कर लड़की से बच्चे पैदा करने को। सच बोल रहा है तो कोई की कसम खा के बोल रहा है? कुरान की कसम सच बोल रहा है? सच बोल रहा हूँ। ठीक। और तेरा लड़की जॉब कैसे लगा? कॉलेज में వీళ్ళు చాలా క్లియర్ గా ఎక్కడ టార్గెట్ చేసుకోవాలి, ఎలా ఒక అమ్మాయిని పడేయాలి అనే దానికి సంబంధించి కాలేజెస్ ని మిగతా వాటిని టార్గెట్ చేసుకుంటే 50,000 ఒక అమ్మాయిని పడేయడానికి ఇస్తే, ఆ అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకుని మతం మార్చిన తర్వాత 5 లక్షలు ఇస్తే, వీళ్ళు కనీసం ఆ 5 లక్షలు తీసుకొని ప్రేమించాము, మనల్ని నమ్మి తన ధర్మాన్ని వదిలేసి మరి మన మతంలోకి వచ్చింది అని ఆ అమ్మాయిని జీవితాంతం తోడుగా కాపుగాయడం వదిలేసి పిల్లల్ని కన్న తర్వాత వదిలేస్తారట. మరి దీనికి ఏం పేరు పెడదాం? దీన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళను ఏమంటాం? దీని గురించి మాట్లాడకుండా ఉందామా? మాట్లాడితే అందరు ముస్లింల గురించి ఈ అమ్మాయి తప్పుగా మాట్లాడుతుంది అని ప్రచారం చేద్దామా? నేను ఎప్పుడైనా మాట్లాడేది తప్పు చేసే వాళ్ళ గురించి మాత్రమే. అందరినీ ఏ రోజు కూడా నేను మాట్లాడట్లేదు. అబ్దుల్ కలాంకి మేము చాలా రెస్పెక్ట్ చేస్తాం. దేశం కోసం పనిచేస్తూ బార్డర్లో ఉన్న జవాన్లకు మేము చాలా రెస్పెక్ట్ చేస్తాం. ఎందుకు అనంటే ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించడం కోసం, ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. కానీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని మతమౌఢ్యంతో ప్రవర్తించే వాళ్లకు, ముఖ్యంగా ఆడపిల్లలు అనంటే ఎంతో సున్నితమైన వాళ్ళు, సమాజంలో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వచ్చి సవాళ్ళను ఎదుర్కొంటుంటే అలాంటి అమ్మాయిలను టార్గెట్ చేయడానికి పైసలు పెట్టి పెంచి పోషిస్తున్న వాళ్ళ గురించి ప్రశ్నించకుండా మాత్రం ఉండలేము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా లవ్ జిహాద్ కి సంబంధించి లేటెస్ట్ గా పోస్ట్ అయిన 2 పోస్టులను కూడా ఎక్స్ వేదికగా మీకు చూపిస్తాను. ఇది కూడా అమితాబ్ చౌదరియే పోస్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ కేసుకి సంబంధించి ఏం జరిగింది అనంటే, ఈ అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్ ప్రియాంక. ఆ తర్వాత తన హస్బెండ్ తో డివోర్స్ అయింది. డివోర్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి భరణం కింద ఒక ఇంటినిచ్చారు. ఆ తర్వాత ప్రియాంక ఒక చోట జాబ్ చేసుకుంటూ ఉంది, బ్యూటీ పార్లర్లో. ఆ బ్యూటీ పార్లర్లో జాబ్ చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో దిషాద్ పర్వాజ్ అనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడటము, స్నేహం చేయడము, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రేమగా మారిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత చిన్నగా ఆమెకు ఒక పాప కూడా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత చిన్నగా మాటలతోటి, ప్రేమతోటి, ఎమోషనల్ గా తనకు అటాచ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి పేరు మీద ఏదైతే భరణం కింద అమ్మాయికి వచ్చిందో ఆ ఇంటిని అతని ఆ వ్యక్తికి రాసేసింది. ఆ వ్యక్తి పేరు దిషాద్ పర్వీజ్. ఇది మళ్ళీ మనం దిల్షద్ పర్వీజ్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఆ అబ్బాయి పేరు మీద రాసేసింది. రాసిన తరువాత ఆమెకు అర్థమైన విషయం ఏంటి అంటే, అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని, 5 పిల్లలకు తండ్రి అని. అప్పుడు ఫైట్ చేయడం మొదలుపెట్టింది, ఎగైనెస్ట్ గా మాట్లాడింది. ఎందుకు నువ్వు ఇలా చేశావు అనే విషయాన్ని చెప్పింది. అలాగే అప్పటి నుంచి ప్రియాంకకు సంబంధించి చాలా తను వేదనలకు గురి చేయడము జరిగింది. ప్రియాంక ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కాల్ చేస్తుంటే అమ్మాయి కాల్ అనేది లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది అనేది తెలుసుకోవడం కోసం
దిల్షాద్ కి కూడా కాల్ చేస్తే దిల్షాద్ ఎప్పుడు కాల్ చేయని వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి పడుకొని ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది అని చెప్పడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి డౌట్ వచ్చి కొంత బజరంగ్ దళ్ వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా పోలీస్ కంప్లైంట్ పెట్టి ఆ ఇంటికి అయితే చేరుకున్నారు. ఆ ఇంటికి చేరుకున్న తర్వాత తెలిసింది ఏంటి అనంటే, ఆ ఇంటి గేట్ తీసి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సోఫా పెట్టే ప్లేస్ కింద ఆ అమ్మాయిని తన కూతుర్ని చంపి పూజ చేశారు. అస్థి పంజరాలు దొరికాయి. మరి దీన్ని ఏమందాం? 5 పిల్లలకు తండ్రి ఉన్న ఒక వ్యక్తి దేనికోసం అబద్ధపు పేరుతో స్నేహం చేసుకొని పెళ్లి చేసుకున్న తరువాత నాకు 5 పిల్లలు ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తే ఇలా ప్రాణాలు తీసే వాళ్ళను ఏమందాం, ఏ పేరుతో పిలుద్దాం? నేను చెప్పడం కాదు, దీనికి సంబంధించి కూడా వీడియో ఉంది, అది మీకు చూపిస్తాను. కొంచెం గట్టిగా ఉంది. పోస్టర్ వీడియో కాబట్టి అంత క్లారిటీ ఉండకపోవచ్చు. ఇలాంటివి బ్లర్ చేసి చూపించడమే కూడా మంచిది కాబట్టి బ్లర్ చేయడం జరుగుతుంది. ఇంకా చివరి చూపు చూసుకోవడానికి కూడా లేకుండా ఏమంటారు, అస్థి పంజరాలు అయిపోయారు. మరి దీన్ని ఏ పేరుతో పిలుద్దాం? ఇలాంటి వాళ్ళకు ఏం శిక్ష ఇద్దాం? ఇలాంటిది చేసింది ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కదా, ఆ వ్యక్తి గురించి బయటికి చెప్తే ఆ వర్గాన్ని మొత్తమే అన్నట్టు అని పక్కకు పెట్టేద్దామా? ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, తప్పు చేసిన వాడి గురించి మాత్రమే మాట్లాడదాం. ఇంకొక ఘోరమైన విషయాన్ని కూడా చెప్తాను. 15 సంవత్సరాల ఒక అమ్మాయి విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఇది స్వాతి గోయల్ శర్మ అనే ఆవిడ పోస్ట్ చేశారు. ఆ అమ్మాయికి 15 సంవత్సరాలు. ఒక వారం క్రితం ఒక మనిషితో స్నేహం ఏర్పడింది. అతని పేరు మహమ్మద్ షంషీర్. ఈయన ఎవరు అంటే వాళ్ళ నాన్న నడుపుతున్న షాప్ లో పనిచేసే ఒక వ్యక్తి. అతను ఆ అమ్మాయితో స్నేహం చేసి హోటల్స్ కి, సినిమాలకు అన్నిటికీ తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు. ఏమైపోయింది అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే, పోలీస్ కంప్లైంట్ తర్వాత ఎన్జిఓస్ ద్వారా పట్టుకోవడం జరిగింది ఆ అమ్మాయిని. ఈ వీడియోలో ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అనేది చాలా క్లియర్ గా చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 15 సంవత్సరాల ఒక అమ్మాయి 2 పిల్లల తండ్రిని పెళ్లి చేసుకొని వెళ్ళి మతం మారి ఏం మాట్లాడుతుంది అనేది మీకోసం. क्या नाम है लड़का का? शमशेर खान। उनके पिताजी का नाम? पिताजी का नाम कहाँ का है? పితాజీ కా నామ్ నహీ హై, సంషద్ ఖాన్. అమ్మాయి పేరు మార్చుకుంది, మతం మారిపోయింది. నాకు అర్థం కావట్లే ఆడపిల్లలకి. హరే బాయ్, ప్రేమ అనే దాంతో వచ్చినాక అమ్మా నాన్న పేరు కూడా చెప్పుకోలేకపోతారు. అమ్మా నాన్న లేకుంటే మీరు అసలు ఎలా పెరిగే వాళ్ళు, ఎలా పుట్టినరు, ఎలా ముందుకెళ్లారు? అమ్మాయి చూడండి, ఆఖరికి తండ్రి పేరు చెప్పమంటే లేదట. తండ్రి పేరు లేకుండా ఒక కూతురు మాట్లాడగలుగుతోంది అంటే అసలు ఈ అమ్మాయిల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ हमारे दुकान में जॉब करते हैं। क्या करते थे? काम करते हैं। कहाँ पे? उसको लड़का काम करता है? हाँ। हमारे दुकान में? हाँ। कौन सी दुकान? कॉस्मेटिक का। कौन दुकान चलाता है? ये चलाते हैं, मेरे कपड़े चलाते हैं, हम भी चलाते हैं। अच्छा, वहाँ पे वो स्टाफ पे काम करता था? हाँ। कितना दिन से जानती है उसको? 2 महीने से जब से मैं दुकान है तब से हो गया 2 महीना। उनके फैमिली से मिला है? नहीं। उनका शादी हो गया पहले? हाँ। उनके पत्नी को देखी है? हाँ। उनसे बात की है? हाँ। क्या बोली? हाँ? क्या बोली? ये दुकान के बारे में। उनके पत्नी को कोई दिक्कत नहीं है तुम इसके साथ रहेगी तो? क्या? उनके पत्नी को कोई दिक्कत नहीं है तुम इनके साथ रहेगी तो? नहीं। बात की थी उनकी पत्नी को? हाँ। क्या बाल अच्छा है उसको?
2 बेटा बेटी। अच्छा, तभी तुम उनके साथ रहोगे? हाँ। రైట్, చూసారు కదా చాలా క్లియర్గా ఆయనకు పెళ్ళయిందని నాకు తెలుసు, ఆయనకి 2 పిల్లలు ఉన్నారని నాకు తెలుసు, వాళ్ళ భార్యతో నేను మాట్లాడా. కానీ 2 పిల్లలున్న తండ్రిని చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేని ఒక ఆడపిల్ల ప్రేమించి మతం మారిన తర్వాత తండ్రి పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏమందాం, 15 సంవత్సరాల అమ్మాయి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఆ అమ్మాయి వయసు చెప్పడానికి ఆ అమ్మాయి ఇష్టపడట్లేదు. మరి దీన్ని ఏమందాం? పిల్లలుండి ఒక హిందూ అమ్మాయిని లేదా ఇంకో మతానికి సంబంధించిన అమ్మాయిని టార్గెట్ చేస్తూ ఇందాక వీడియోలో ముస్లిం అబ్బాయి చెప్పినట్టుగా 50,000కో 5 లక్షలకో కక్కుర్తిపడి ఆడపిల్లల జీవితాలను నాశనం చేసే లవ్ జిహాద్ ఉందందామా లేదందామా? లవ్ జిహాద్ చేస్తున్న వాళ్ళకు బుద్ధుందా సిగ్గుందా అని అడుగుదామా అడగొద్దా? ఇక్కడ లవ్ జిహాద్ చేస్తున్న వాళ్ళనో ల్యాండ్ జిహాద్ చేస్తున్న వాళ్ళనో తప్పులు చేస్తున్న వాళ్ళనో బుద్ధుందా సిగ్గుందా అని ప్రశ్నిస్తే అది ఒక వర్గాన్ని మొత్తం అంటున్నామని ప్రచారం చేసే వాళ్ళను ఏమందాం? ఏదేమైనా కానీ అమ్మాయిలు తస్మత్ జాగ్రత్త. కన్న తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని ఒక ఆడపిల్ల కూతురుగా ఉంటే ఎంత పోతే ఎంత అనేది నా ఉద్దేశం. మన కోసం, మన భవిష్యత్తు కోసం వాళ్ళ సంతోషాలను పక్కన పెట్టి ఒక మెషన్ల లాగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి మేం పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే తండ్రి చేతుల మీద పెట్టుకొని ప్రపంచంలో ఉన్న సంతోషాన్ని మొత్తం తన కూతురికి ఇవ్వాలని తపన పడుతూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి ఇలాంటి అమ్మాయిలు వెళ్తున్నారు అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని ఏ విధంగా అంచనా వేద్దాం? తల్లిదండ్రులకు కూడా ఒక విషయం చెప్తున్నాను, మీ పిల్లలు అడిగిందల్లా ఇస్తున్నారా? ఏమంటారు, ఆన్లైన్లో ఎంతసేపు ఉంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది గమనించకుంటే అతి గారాభం కూడా పెను ప్రమాదానికి కారణమవుతుంది. ఆ తర్వాత మీరు లబోదిబోమని మొత్తుకున్నా కూడా వెనక్కి రాదు. కాలం ఎవరి కోసమూ ఆగదు. కాలంతో పాటు పాశ్చాత్య పోకడలతో పరిగెడుతున్న పిల్లల మనస్తత్వాలను మనం అర్థం చేసుకొని వాళ్ళకు అర్థమయ్యే విధంగా సమాజంలో జరుగుతున్న వాటిని చెప్పడం తప్ప, అన్నిటికంటే ముఖ్యంగా మన సనాతన ధర్మం గురించి, మన ఇతిహాసాల గురించి, మన రామాయణ మహాభారత గ్రంథాల గురించి పిల్లలకు తెలియచేయండి. ఎప్పటికైనా సరే మన మతాన్ని, మన ధర్మాన్ని ప్రేమించడంతో పాటు ఎదుటి మతాన్ని గౌరవించాలి. ఎప్పటి వరకు అనంటే వాళ్ళు మనకు హాని చేయనంత వరకు. హాని చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతంలో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే. ప్రశ్నించకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఇలానే జరుగుతుంది. పోరాడితే పోయేదేంటి? బానిస సంఖ్యలు తప్ప. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఆడపిల్లలు ఇంత చెబుతున్నా కూడా నేను రీసెంట్ గా తెలుసుకున్నాను, తెలంగాణలో హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని కానీ, హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని కానీ పెళ్లిళ్ళు చేసుకునే 48 జరిగినాయట ఒక్క నెలలో. తప్పు అనట్లేదు, చేసుకోండి. నిజంగా ప్రేమ అయితే ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. కానీ ప్రేమ పేరుతోటి ఒక 5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత 2 పిల్లలతోటి నడి రోడ్డు మీద ఏం చేయాలో అర్థం కాని స్థితికి ఒక ఆడపిల్లను తీసుకొని రావడమే మీ ఉద్దేశం అయితే మాత్రం అది ఖచ్చితంగా తప్పే. ఆ తప్పుని ప్రశ్నిస్తాం, గుర్తుంచుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.